ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము తృతీయ స్కందము 30వ అధ్యాయము. దేహగేహములయందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి. శ్రీ కపిల భగవానుడు నుడివెను. అమ్మా, కాలము బలిష్టమైనది, అది అందరినీ కబళించును. వాయువు యొక్క శక్తిని మేఘము తెలిసికొనలేనట్లు ఈ కాలము యొక్క బలమును ఈ జనులు ఎరుంగరు. జీవుడు సుఖాభిలాషతో మిగుల కష్టపడి సంపాదించుకొనిన వస్తువులను అన్నింటినీ కాలపురుషుడు నశింపజేయును. ఫలితముగా ఆ జీవుడు ఎంతయో పరితపించును. అజ్ఞాని అయిన జీవుడు అశాశ్వతమైన శరీరమును, దానికి సంబంధించిన ఇల్లు, పొలము, సంపదలు మొదలగు వానిని మోహవశమున నిత్యములని భావించును. అందువలన అతడు పరితపించును. ఈ లోకమున ప్రతి ప్రాణియు ఏ ఏ యోనులలో జన్మించినచో ఆయా యోనులలోనే సుఖము ఉన్నట్లు తలంచును. కనుక వాటి యందు విరక్తుడు కాడు. జీవుడు కర్మవశమున ఏ యోనియందు జన్మనెత్తినను అందులో గల తుచ్చ భోగములోనే సుఖమున్నదని భావించి దానిని త్యజించుటకు ఇష్టపడడు. అతడు భగవన్మాయామోహితుడగుటయే అందులకు కారణము. మూర్ఖుడు తన శరీరము, భార్యాపుత్రులు, గృహము, పశువులు, ధనము, బంధుమిత్రులు మొదలగు వారియందు గట్టిగా విడదీయరాని ఆసక్తిని కలిగిన వాడై నానావిధ మనోరథములతో కూడి తనను మిగుల భాగ్యశాలినని తలంచుచుండును. మూఢుడు తన భార్యాపుత్రుల పోషణకై చింతాగ్రస్తుడగుట వలన అతని అవయవములన్నీయును శుష్కించిపోవుచుండును. మనస్తాపముతో అతడు కృంగిపోవుచుండును. అయినను దురాశ కారణముగా అతడు నిరంతరము వారి కొరకై పలు విధములగు పాపకర్మలకు ఒడిగట్టుచుండును. గృహస్థుడు వారాంగనల మాయలలో చిక్కుకొని వారు ప్రదర్శించు కపట ప్రేమలలో కూరుకొనిపోవును. అట్లే శిశువుల ముద్దు ముద్దు మాటలకు వసుడైన అతని మనస్సు, ఇంద్రియములు మోహితములగుచుండును. అందువలన అతడు దుఃఖకారకములైన కుహనాధర్మముల ఆచరణలో మునుగుచుండును. ఒక్కొక్కసారి ఆ దుఃఖముల నివారణకై తాను చేయు ప్రయత్నములో కృతకృత్యుడైనచో అతడు దానిని సుఖమని భావించును. మాయామోహితుడైన వాడు పెక్కుచోట్ల తిరిగి తిరిగి పడరాని పాట్లు పడి అన్యాయముగా సంపాదించిన ఆ డబ్బుతో తన కుటుంబ సభ్యులను పోషించును. ఈసురోమని ఇంటికి చేరిన పిమ్మట అతడు భుజించుటకు వారు తినగా మిగిలిన మెతుకులే గతియగును. ఒక్కొక్కసారి అవి కూడా దొరకవు. అట్లు చేసిన పాపకర్మ ఫలితముగా అతనికి నరకమే ప్రాప్తించును. ఎన్ని పర్యాయములు ఎంతగా ప్రయత్నించినను ఇల్లు గడవటమే కష్టమైపోవుట వలన అతడు లోభమునకు అనగా పేరాసకు లోనై ఇతరుల సంపదలకై ఆశపడును. దురదృష్టవశమున అతని ప్రయత్నములన్నీయు విఫలమగుటతో ఆ మందబుద్ధి ధనహీనుడై కుటుంబ పోషణకు అసమర్థుడగును. అంతటా అతడు మిగుల దైన్యమునకు లోనై అంతులేని చింతలలో మునిగి నిట్టూర్పులు విడుచుచుండును. అతడు కుటుంబ పోషణ చేయలేనివాడని ఎరిగి ఆతని భార్యాపుత్రాదులు దుర్బలమైన ముసలి ఎద్దును లోభి అయిన రైతు నిరాదరించినట్లు వారు అతనిని ఎప్పటి వలె ఆదరింపరు, అనగా చులకనగా చూతురు. అయినప్పటికీ ఇంతవరకును అతనిచే పోషింపబడిన వారే అతనిపై పెత్తనము చెలాయించెదరు. ముసలితనము కారణముగా అతని రూపము మారిపోవును, అనగా చర్మము ముడతలు పొడుట మొదలగు విధమున అతని రూపము మారిపోవును. క్రమముగా శరీరము వ్యాధిగ్రస్తమగును, ఆకలి మందగించును, ఆహారము తినుట తగ్గిపోవును, పురుషార్థములయందు ఆసక్తిహీనుడగును. స్త్రీ పుత్రాదుల ద్వారా అవమానముల పాలగుచు వారు పెట్టెడి పిడికెడు మెతుకులు తినుచు కుక్కవలే హీనమైన బ్రతుకును వెళ్లదీయుచుండును. మరణము కొరకై ఎదురు చూచుచుండును. మృత్యువు ఆసన్నమైనప్పుడు కంఠమున కఫము అడ్డుపడుట వలన ఊపిరాడక గ్రుడ్లు తేలవేయును. గొంతులో గొరక మొదలగును. దగ్గు అధికమై ఆయాసము ఎక్కువగును. నాడీ స్పందనలో ఎగుడు దిగుడులు ఏర్పడును. నిశ్చేష్టుడై పడియుండగా అతని బంధుమిత్రులు అనగా చుట్టాలు పక్కాలు శోకాతురులై చుట్టూను మూగుదురు. అచట చేరియున్న వారు ఎంతగా పలకరించుచున్నను కాలపాశవసుడై ఉండుట వలన అనగా చావు బ్రతుకులలో ఉండుట వలన నోరు మెదపజాలడు. ఈ విధముగా మూఢుడు ఇంద్రియ నిగ్రహము లేనివాడై
దూరదృష్టి లేక నిరంతరము కుటుంబ పోషణ యందే తలమొన్కలైయుండును. చివరి దశలో చుట్టూను జేరి ఏడ్చుచున్న తన వారి మధ్య అచేతనుడై పడియుండి వేదన పడుచూ మరణించును. ఇంతలో భయంకరాకారములు గలిగి రోషయుక్తములైన చూపులు గల ఇద్దరు యమదూతలు అతని ప్రాణములను కొనిపోవుటకై అచటికి వత్తురు. వారు కనబడినంతనే భయముతో వణకుచూ అతడు మలమూత్రములను విసర్జించును. ఆ ఇరువురు యమదూతలు జీవుని యాతనాదేహమునందు ప్రవేశపెట్టి పాశములచే మెడను బంధింతురు. పిదప రాజభటులు అపరాధిని వలె ఆ యాతనాదేహమును చాలా దూరము బలవంతముగా లాగుకొని పోవుదురు. ఆ యమదూతలు భయపెట్టుచూ తీసుకొని పోవుచుండగా అతడు గుండె పగులును, శరీరము కంపించును. దారిలో అతని అనగా ఆ యాతనా శరీరమును కుక్కలు వెంటబడి కరచును. అంతటా అతడు ఆర్తుడై స్థూలదేహమున తానొనర్చిన పాపములను స్మరించుకొనుచూ వెళ్ళును. అతడు అనగా ఆ జీవుడు ఆ స్థితిలో ఆకలి దప్పులతో అలమటించును. తీవ్రమైన సూర్యకిరణముల వేడికిని దావాగ్ని మంటలకు వేడి గాలులకును అతడు తపించిపోవును. యమభటులు అతనిని కొరడాతో కొట్టుచూ వేడి ఇసుకలో నడిపింతురు. దారిలో నీరుగాని విశ్రాంతి స్థానముగాని దొరకదు. నడువజాలకున్నను అతడు ఏదో ఒక విధముగా వారి వెంట నడచును. అలసటతో జీవుడు అక్కడక్కడ పడిపోవుచూ మూర్ఛిల్లుచుండును. మూర్ఛ నుండి తేరుకొని ఎట్టకేలకు అతడు లేవగా క్రూరులైన యమభటులు అతనిని దుఃఖమయమైన చీకటి దారిలో యమపురికి తీసుకొని పోవుదురు. యమపురికి గల దూరము 99,000 యోజనములు. యమదూతలు అతనిని 2 లేక 3 ముహూర్తముల కాలములో యమపురికి చేర్చెదరు. అక్కడ అతడు అనగా జీవుడు పలు విధములగు యాతనలను అనుభవింపవలసి వచ్చును. అతని యాతనాదేహమును మండుచున్న కర్రల మధ్య పడవేసి కాల్చుదురు. ఆ దేహమును అతనిచేగాని ఇతరులచేగాని ఖండింపజేసి ఆ మాంసమును అతనిచే తినిపింతురు. యమలోకమున ఆ జీవుని యొక్క ప్రేవులను కుక్కలు గ్రద్దలు బయటికి పీకివేయును. ఆ యాతనాదేహమును పాములు కాటువేయును. తేళ్లు అడవి ఈగలు మొదలగు విషప్రాణులు కుట్టి బాధించును. ప్రతి అవయవమును ముక్కలు ముక్కలు చేయుదురు. ఏనుగులు మొదలగు వాటిచే తొక్కింతురు. గిరి శిఖరముల నుండి పడద్రోయుదురు. నీళ్లలోనూ మురికి గుంటలలోనూ ముంచి అదిమి పెట్టుదురు. స్త్రీగాని పురుషుడుగాని పరస్పరాసక్తితో చేసిన పాపకర్మలకు ఫలితముగా తామిశ్రములు అంధతామిశ్రములు రౌరవములు మొదలగు యాతనలను అనుభవింపవలసి వచ్చును. తల్లి, స్వర్గము నరకము అనునవి ఈ లోకమున కలవని కొందరు తలంతురు. మరికొందరు మాత్రము నరకయాతనలు ఇక్కడే కలవని తెలుపుదురు. ఈ విధముగా అనేక శ్రమలకు ఓర్చి తన కుటుంబ పోషణను చేయువాడును లేదా తన పొట్టను మాత్రమే నింపుకునివాడును కుటుంబమును శరీరమును కూడా ఇచటనే వీడి మరణించిన పెదప తాను చేసుకొనిన పాపములకు తగిన ఫలితమును అనుభవింపవలసి వచ్చును. మనుష్యుడు ఈ స్థూల దేహమును ఇచటనే విడిచి తాను ఇతర ప్రాణులకు చేసిన ద్రోహముల ఫలితముగా సంపాదించుకొనిన పాపములను అన్నింటినీ మూటగట్టుకొని నరకమునకు తాను ఒంటరిగానే పోవును. మానవుడు తన కుటుంబ పోషణకై పాల్పడిన అకృత్యములకు తగినట్లు దైవము విధించిన ఫలములను నరకమున చేరి అనుభవించును. ఆ సమయమున అతడు తన సర్వస్వమును కోల్పోయిన వానివలే విలవిలలాడును. మనుష్యుడు కుటుంబ పోషణకై కక్కుర్తిపడి ఏ కొంచెముగానైనను ధర్మకార్యములను ఆచరింపక పూర్తిగా అధర్మములకే ఒడిగట్టును. అట్టివాడు అతి దుర్భరమైన అంధతామిశ్ర నరకమును పొందును. ఇది నరకమునందు కష్టములను అనుభవించే చరమస్థానముగా చెప్పబడినది. మరల మానవ జన్మను పొందుటకు ముందు ఈ నరకయాతనలను అన్నింటినీ అనుభవించి పిదప కుక్కగా నక్కగా నీచ యోనులలో పుట్టి క్రమముగా పెక్కు కష్టములను అనుభవించును. ఆ విధముగా అతని పాపములు అన్నీయును ప్రక్షాళనము కాగా మరల అతడు మనుష్యుడుగా జన్మించును. ఇది శ్రీమద్భాగవత్ మహాపురాణమునందలి 3వ స్కందమునందు 30వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.